దీప తన మేనకోడలు అని నిజాలను తెలుసుకున్న కాంచన నిజంగానే కాంచనకి ఇన్ని రోజులకి దీపే తన మేనకోడలు అన్న నిజం తెలిసిపోయిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక శ్రీధర్కి అయితే అనుమానం వస్తుంది. దీపా కార్తిక్లు ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నారని. అందుకే వాళ్ళని పదే పదే నిజాన్ని దాచిపెట్టి ఎన్ని రోజులు ఉండగలరు? నిజం ఏ రోజైనా కుండ బద్దలు కొట్టినట్టు బయటపడాల్సిందే, అప్పుడు తెలుస్తుంది అని శ్రీధర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అమ్మో, ఇక్కడ ఈ మాస్టర్ని ఉండమని చాలా పెద్ద తప్పు చేశాను. పోలీసులు దొంగ ఒక ఇంట్లో ఉన్నట్టుంది అని కార్తీక్ అయితే భయపడిపోతూ ఉంటాడు శ్రీధర్ మాటలకి. ఏంటండి మీరేంటో మాట్లాడుతున్నారు? అసలు కార్తీక్ దీప వాళ్ళిద్దరిని చూస్తూ ఏదో రహస్యాన్ని దాచిపెట్టినట్టు మాట్లాడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది కాంచన. అది కాంచన అని శ్రీధర్ చెప్పబోతూ ఉండగా అప్పుడే మాస్టరు, అసలే చాలా టైం అయిపోయింది. ఇప్పటి వరకు మీరు తినకుండా నిద్రపోకుండా ఆలస్యం చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? ముందు వెళ్ళి పడుకోండి అని అంటూ ఉంటాడు కార్తీక్. పడుకుంటాన్రా, పడుకుంటాను. ఎప్పుడు పడుకోవాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇన్ని రోజులు నిన్ను దీపని తక్కువ అంచనా వేశాను, కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని మీద బాగా శ్రద్ధగా చూసుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉంటాడు. అదేంటి మాస్టారు, శ్రద్ధగా చూసుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అదేరా, శ్రద్ధగా చూసుకుంటామంటే మీ ఇద్దరిని కూడా ఇప్పుడు వరకు నేను పెద్ద పట్టించుకోలేదు కదా, అందుకని శ్రద్ధగా చూసుకుందాము అని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. అమ్మో, మాస్టర్ మాటల్లో చాలా తేడా అనిపిస్తుంది. దీప, మనమిద్దరం వెళ్ళి పడుకుందాం పదా అని కార్తీక్ దీపని తీసుకొని గదిలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కాంచన అంటూ ఉంటుంది శ్రీధర్తో, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏదో నిజాన్ని దాచిపెట్టినట్టు మీరెందుకు అలాగ ప్రవర్తిస్తున్నారు? ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు కాంచన అని చెప్తూ ఉంటాడు శ్రీధర్. నిజం చెప్పండి, నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని కాంచన అడుగుతుంది. మీరేదో నిజాన్ని దాచిపెడుతున్నారు. వాళ్ళు కూడా మీ మాటలకి ఎందుకో భయపడుతున్నారు. నాకు ఆ విషయం తెలియాలి అని చెప్తూ ఉంటే, నీకు ఆ విషయం తెలియాలంటే ఇప్పుడు నీ కొడుకు కోడలు గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దాన్ని బట్టే నీకు నిజం అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా కాంచన, అవునా మీరు చెప్పేది అని అడుగుతూ ఉంటుంది. కావాల్సి ఉంటే వెళ్ళి చూడు అని చెప్తూ ఉంటే అప్పుడే కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కాంచన తలుపు చాటు నుండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఏంటి బావా, మావయ్య గారింట అలా మాట్లాడుతున్నారు? అంటే మనం నాన్నతో మాట్లాడిన మాటలన్నీ మావయ్య గారు వినేశారా? మావయ్య గారికి నిజం తెలిసిపోయిందా అని అడుగుతూ ఉంటుంది దీప. మా నాన్నకి తెలిసే ఛాన్స్ లేదు దీప. మా నాన్నకి సగమే అర్థమైంది, సగం అర్థం కాలేదు. అందుకే పూర్తిగా అర్థం చేసుకోవాలని, మన నోటితోనే నిజాన్ని బయట పెట్టాలని మా నాన్న బాగా తెలివిగా మాట్లాడుతున్నాడు అని చెప్తూ ఉంటాడు కార్తీక్. మరి ఇప్పుడు ఎలా బావా? నేనే అసలు శివనారాయణ ఇంటి వారసురాలని తెలిస్తే ఇప్పుడు మావయ్య ఊరుకుంటారా అని అంటూ ఉంటే, మా నాన్నకి తెలిసినంత మాత్రాన ఏమీ జరగదు. కానీ కొన్ని రోజులు ఎవరికి ఈ విషయం తెలియకూడదనే కదా మనం ఇంత నాటకం ఆడుతూ వచ్చాము. నువ్వే ఆ ఇంటి వారసురాలువని, అసలైన శివనారాయణ ఇంటి వారసురాలువి జ్యోత్స్న కాదని, నువ్వేనని ఆ నిజం తొందరలోనే బయటపడుతుంది. ఆ బయటపడకుండా ఇప్పటికి మనం కొంచెం జాగ్రత్త పడాలి. జ్యోత్స్న పెళ్ళయ్యే వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక కార్తీక్ దీప మాటలు విని నిజం తెలుసుకుంటుంది కాంచన. ఇక నిజం తెలుసుకున్న కాంచన షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీధర్ అయితే, ఏంటి కాంచన, నీ కొడుకు కోడలు ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతూ ఉంటాడు. నాకు పూర్తిగా ఏ విషయం తెలీదు, కానీ వాళ్ళు దీప విషయంలో ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారని అర్థమైంది. ఏమైంది కాంచన అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే ఇక కాంచన, ఏమండి, ఇప్పుడే నాకు గుండె పగిలే నిజం ఒకటి తెలిసింది అని అంటూ ఉంటుంది. ఏంటా నిజం? దీప ఎవరనుకుంటున్నారో? దీప ఎవరో కాదండి, నా మేనకోడలు అని నిజాన్ని బయట పెడుతుంది కాంచన. నీ మేనకోడలేంటి? తను కుబేర కూతురు కదా అని అడుగుతూ ఉంటే, లేదండి, కుబేరికి ఇదే ఊళ్ళో తను బస్టాండ్లో దొరికింది. మరి ఇప్పుడు ఈ విషయం ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ
మా అన్నయ్యకి మా వదినికి పుట్టింది జ్యోత్స్న కాదు దీప అని నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే అది విని దశరథ మాటలు, కార్తిక్, దీప మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు శ్రీధర్. ఇక గుర్తు చేసుకొని శ్రీధర్ అయితే ఇలా అంటాడు, అయితే మీ కూతురు పెళ్ళి, ఆ కూతురు పెళ్లి చేసి ఈ కూతుర్ని ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకువెళ్దామని మావయ్య ఎదురు చూస్తున్నాడు అని కార్తీక్, దీప, దశరథ మాట్లాడుకునే మాటలకి అర్థం అప్పుడు అర్థమవుతుంది శ్రీధర్కి చాలా మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. దీపని తన వాళ్ళకి దగ్గర చేయడానికి నేను ఆ ఇంట్లో పనివాడిగా ఉండాలని ఒకరోజు శ్రీధర్ తన మీద కార్తీక్ని ఒట్టేసి నిజం చెప్పమన్నా ఆ విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు శ్రీధర్, నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది దీపని ఆ ఇంటికి దగ్గర చేయడానికి కార్తీక్ ఆ ఇంట్లో పనివాడిగా చేరాడు. దీప తన వాళ్ళకి దగ్గరగా ఉండాలని ఆ ఇంట్లో పని మనిషిగా చేరింది. వాళ్ళు ఎన్ని అవమానాలు భరిస్తున్నా సరే ఎప్పుడు ఏమాత్రం కూడా వాళ్ళు అస్సలు కూడా వెనక్కి రాలేదు అని అంటూ ఉంటే, నీకు గుర్తుందా సుమిత్రకి క్యాన్సర్ వచ్చినప్పుడు బోన్ మ్యారో చెయ్యాలని, అది కూతురు ఇవ్వాలని అన్నప్పుడు దీప కూడా అదే హాస్పిటల్లో ఉంది. ఆ రోజు డాక్టర్ కూడా ఏదో చెప్పాలని చూసింది. అంటే ఇదంతా కూడా చూస్తుంటే దీప ఆ ఇంటి వారసురాలని ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది కాంచన అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే ఇక శ్రీధర్ అలా అన్న తర్వాత కాంచన ఈ విషయము నేను ఉదయమే తేల్చేస్తానండి అని అంటుంది. ఏం తేలుస్తావో? జ్యోత్స్న పెళ్ళయ్యే వరకు కూడా ఈ విషయం శివనారాయణ గారికి తెలియకూడదని, మా తాతకి తెలియకూడదని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారండి. కానీ రేపు ఉదయం నేనేం చేస్తానో చూడండి అని కాంచన అయితే అంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే దశరథ అయితే వస్తాడు. అప్పుడే కార్తీక్, దీప దశరథను చూసి, మావయ్య ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఎందుకో కాంచన అర్జెంటుగా నాకు ఫోన్ చేసి రమ్మంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కాంచన, రా అన్నయ్య వచ్చావా అని అడుగుతూ ఉంటుంది. వచ్చానమ్మా. ఏంటన్నయ్య ఆ భగవంతుడు మనకి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని, ఎందుకు నువ్వు అలాగా బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదన్నయ్య, కడుపున పుట్టినవాడే నన్ను మోసం చేశాడు అని అంటుంది కార్తీక్ని చూసి. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్నావు? నేను నిన్ను మోసం చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే, మోసం చేసావురా, మా అన్నయ్యని కూడా నన్ను మోసం చేసేలా చేశావు అని అడుగుతూ ఉంటుంది కాంచన. ఏంటమ్మా ఏమైందని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నావు అని అనగానే, నువ్వు ఆగు, నువ్వు మాట్లాడుకో, నువ్వు ఇంకా మోసం చేశావు అని కాంచన అయితే అంటుంది. ఏంటమ్మా నువ్వు, మేమేం మోసం చేశాము అని అనగానే, దీపే నా మేనకోడలని నా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టారా అని కాంచన నిజాన్ని బయట పెట్టేస్తుంది. అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మా అని అంటూ ఉంటే, అవునరా, నాకు నిజం తెలిసిపోయింది. దీపే నా మేనకోడలన్న నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టారో, అసలు మరి నా దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం మీకేంటి అని అడుగుతూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక దశరథ, కాంచన నీ దగ్గర మేము దాచిపెట్టాలని అనుకోలేదమ్మా, పరిస్థితులు దాచిపెట్టేలా చేశాయి అని అంటూ ఉంటాడు దశరథ. కానీ ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడూ కూడా చల్లగానే చూస్తాడు. నీకిచ్చిన మాట, నువ్వు నాకిచ్చిన మాట, మనిద్దరి మాట కూడా భగవంతుడు నిలబెట్టుకునేలా చేశాడమ్మా. నా కూతుర్ని మళ్ళీ మనకి దగ్గర చేసి ఇదంతా చేశాడు అని అంటూ ఉంటే, అసలు ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందన్నయ్య? దీప బస్టాండ్లో కుబేరుకి దొరకడం ఏంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు దశరథ. దీనంతటికి కారణం పిన్నమ్మ, దీనంతటికి కారణం పిన్ని చేసిన పని. పిన్ని తన మనవరాలని ఇంటి వారసురాలని చెయ్యాలని, ఆస్తి మొత్తం తన మనవరాలకి దక్కాలని నా కూతుర్ని అనాథని చేసిందంటూ నిజాన్ని బయట పెడతాడు దశరథ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి కాంచన దీపే తన మేనకోడలని నిజం తెలుసుకున్న తర్వాత, పారిజాతం చేసిన కుట్రని తెలుసుకున్న తర్వాత ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.